హలో అండి, వెల్కమ్ టు అన్యూస్. ఇదేంటంటే ఈ రోజు వరకు ఓటింగ్ అనాలిసిస్ ఇప్పటి వరకు ఎలా ఉంది, ఎవరు ముందు స్థానంలో ఉన్నారు అంటే ఇది అన్అఫిషియల్ గానే నేను 2-3 వెబ్సైట్స్ చూసి దాని మీద చెప్తున్నాను. అన్అఫిషియల్ గా ఎలా ఉంది, అఫీషియల్ గా ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, దీని గురించి మాట్లాడుకుందాం. అయితే ఎవరు ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ, దీని గురించి అసలు దానికి గల కారణాలు ఏంటో నేను చెప్తాను. నాకు అనిపించింది నేను చెప్తాను, మీకేమనిపించిందో వీడియో అంతా విన్న తర్వాత మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ప్లీజ్. సో అయితే ఫస్ట్ మనం ఓటింగ్ చూసుకుంటే అన్అఫిషియల్ పోల్స్ అయితే గౌతమ్ 24% ఉన్నాడు, నిఖిల్ 22% ఉన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే 24-22% ఉంది కదా. జనరల్ గా ప్రతి వీక్ చూసుకున్నా సరే అన్అఫిషియల్ ఎప్పుడు చూసినా సరే మాక్సిమం గౌతమ్ కనిపిస్తున్నాడు, కానీ అఫీషియల్ పోల్స్ లో నిఖిలే ఉంటున్నాడు. 100% నిఖిలే ఉంటున్నాడు. నిఖిల్ అది కూడా అఫీషియల్ పోల్స్ లో గౌతమ్ కి నిఖిల్ కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇంచుమించు నిఖిల్ కి 33% వస్తే గౌతమ్ కి 29% ఇలా ఉంది అన్న అఫీషియల్ పోల్స్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇలా వచ్చింది. సో ఇంచుమించు 3-4% డిఫరెన్స్ లో ఉంది. దాని తర్వాత ఇక్కడ అన్అఫిషియల్ పోల్స్ లో చూసుకుంటే నబీల్ 3rd ప్లేస్ 18%తో, ప్రేరణ 12%తో 4th ప్లేస్ ఉంది. ఇక్కడ నబీల్ అండ్ ప్రేరణ ఈ రోజు అంటే ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత, ఎపిసోడ్ వచ్చిన తర్వాత కూడా ఓటింగ్ లో చాలా చేంజెస్ కనిపిస్తాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రేరణ ఈ రోజు లైవ్ లో తీసుకున్న డెసిషన్ గానీ ఏదైనా సరే కన్ఫ్యూజ్ అయిపోవడం మేబీ, అంటే అక్కడ ఏమైంది అంటే కన్ఫ్యూజన్ అంటే మొత్తం అంతా కూడా అలా కన్ఫ్యూజన్ ఉంది. వీళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. బిగ్ బాస్ చెప్పింది కూడా, అంటే బిగ్ బాస్ చెప్పిన దాంట్లో కొన్ని లూప్ లైన్స్ తీసుకొని ఈ రోజు ప్రోమోలో జరిగిన టాస్క్ లో లూప్ లైన్ ప్రకారం ఆడుకొని వెళ్ళారు. సో అది క్లారిటీ లేక ఫస్ట్ ఒక సంచాలకు ఉండే తర్వాత ఇంకో సంచాలకు ఉండేసరికి సో అంత కన్ఫ్యూజ్ అయిపోయి ఓవరాల్ గా ఒకే డెసిషన్ తీసుకోవాల్సింది 2-3 టైమ్స్ డెసిషన్ మార్చి చెయ్యడం వల్ల అది ప్రేరణ కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్, ఏంటి ప్రేరణ ఇలా చేస్తుంది అన్న థాట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అలాగే నబీల్ కూడా ప్రేరణతో ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఈ ఆర్గ్యుమెంట్ చేసిన విధానం కూడా అసలు ఎందుకంత మూర్ఖంగా, ఎందుకు అంత రూడ్గా, అంటే అంత పైకి వెళ్ళి మాట్లాడి అంత అరుచుకున్నంత సిచ్యువేషన్ లేదు కదా అనిపిస్తుంది. ఇక్కడ ఏమైందంటే ఈ టాస్క్ వల్ల ఇద్దరికి కూడా అడ్వాంటేజ్ లేదు. సో దానివల్ల ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి వేసుకుంటారు. అయితే ఇక్కడ నేనేమంటానంటే ఇక్కడ ప్రేరణ ఒక పాయింట్ ఏంటంటే ప్రేరణ బాగా రోప్ చుట్టింది, ప్రేరణ బాగా ఆడింది. సో ఆ టాస్క్ గెలిచింది, అది ఒక్కటే ప్రేరణకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. నబీల్కి ఆ అడ్వాంటేజ్ కూడా లేదు. ఆ విధంగా చూసుకున్నా, నార్మల్గా ఇంత ముందు వరకు చూసుకున్నా సరే ఇక్కడ అన్అఫిషియల్ గా ప్రేరణ 4th ప్లేస్ లో ఉన్నా సరే, నార్మల్గా అయితే ప్రేరణ 3rd ప్లేస్ లో ఉంది, నబీల్ 4th ప్లేస్ లో ఉన్నారు. బట్ వీళ్ళిద్దరి మధ్య పెద్ద డిఫరెన్స్ లేదు, ఊగిసలాట్ అవుతున్నారు. 3rd, 4th ఇలా ఊగిసలాట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ 5th ప్లేస్, రోహిణి 6th ప్లేస్. వీళ్ళిద్దరు కూడా 12%, 11%, 11, 12, 12, 11, 11 ఇలా ఉంది మాట. సో వీళ్ళిద్దరూ అయితే కన్ఫామ్ గా విష్ణుప్రియ అండ్ రోహిణి బోర్డర్ లో ఉన్నారు. అయితే విష్ణుప్రియకి ఉన్న అడ్వాంటేజ్, రోహిణికి ఉన్న డిసడ్వాంటేజ్, విష్ణుప్రియకి ఉన్న డిసడ్వాంటేజ్, రోహిణికి ఉన్న అడ్వాంటేజ్ గురించి మాట్లాడదాం. రోహిణి ఈ రోజు టాస్క్ అసలు నబీల్తో ఈక్వల్ గా వచ్చింది. రోహిణి ఫస్ట్ వచ్చేస్తుందా అనుకున్నా, అంత చక్కగా ఆడింది. ఇంకోటి ఏంటంటే ఆ పర్సనాలిటీతోని తార్ల మధ్యలో దూరి రావడం అనేది అసలు చాలా కష్టం అబ్బా, నిజంగా చెప్తున్నా చాలా కష్టం. అంత పెద్ద పర్సనాలిటీతోని ఆమె అలా వచ్చి నబీల్తో ఈక్వల్ గా వచ్చింది. చివరికి వచ్చేసి అక్కడ నాట్ ఇప్పలేక బయటకు వచ్చేది. ఆ నాట్ ఇప్పడం లేకపోవడం వల్ల లేట్ అయింది, కానీ లేదంటే ఈ టాస్క్ లో రోహిణి విన్ అవ్వాల్సింది ఫస్ట్ టాస్క్ లో. సో అంత చక్కగా ఆడుతుంది. టాస్క్ లోకి వచ్చేసరికి రోహిణిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ మధ్య రోహిణిలో చేంజెస్ కనబడుతున్నాయి. అంటే బ్యాక్ మాట్లాడడం, తన మొహం మీద ఎవరైనా కొంచెం నెగిటివ్ గా ఉన్నా సరే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం, దాని గురించి కొంచెం తెలివిగా పక్కెళ్ళి మాట్లాడడం, నువ్వు నెగిటివ్ గా మాట్లాడడం, లేదు అంటే ఇలా మాట నేను అంత పర్ఫెక్ట్ కదా, సో ఎదుటి మనుషులే తప్పులు చేస్తారన్నట్టుగా మాట్లాడి ఇలాంటి నెగిటివ్. బట్ టాస్క్ వైజ్ చూసుకున్నా, తన పెర్ఫార్మెన్స్ చూసుకున్నా సరే ఎక్కడా తగ్గట్లేదు. సో ఇది రోహిణికి మంచి అడ్వాంటేజ్. విష్ణుప్రియకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, నిన్న టాస్క్ జరిగినప్పుడు కూడా మనం వెబ్సైట్ చూస్తాం కదా, నిన్న టాస్క్ జరిగినప్పుడు కూడా విష్ణుప్రియ తనకు ఇవ్వకుండా తను ఉండొచ్చు. బట్ అక్కడ కూడా నాకన్నా నా పక్కన ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తానన్న మాట మీద నిలబడింది చూడండి, అదొకటి. మొన్న గౌతమ్కి నిఖిల్కి జరిగిన డిస్కషన్ లోని యష్మికి గాజులు వేసావు కదా, దాని గురించి నాకు యష్మి చెప్పిందంటే, నాకు గౌతమ్ చాలా తప్పు మాట్లాడుతున్నావు, చాలా తప్పు మాట్లాడుతున్నావు. నిఖిల్ నాకు కూడా గాజులు వేశాడు, అలా అన్న మాత్రాన నాకు సైన్స్ ఏమైనా చేసినట్టు అది కాదు, అది దానికి దీనికి సంబంధమే లేదు. వాళ్ళ మాట్లాడకని అక్కడ అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో కూడా లేచి నిల్చుని మాట్లాడే విధానానికి
విష్ణుప్రియ గ్రాఫ్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. అదొకటి. నిన్న సారీ గొంతు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. నిన్న రోహిణి దగ్గర కూడా రోహిణికి ఛాన్స్ ఇవ్వాలి, రోహిణి ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చింది కదా, నేనైతే పదే నామినేషన్కి వస్తున్నాను, ఈ పంద నాకు అలవాటు అయింది, రోహిణి కొత్త కాబట్టి ఓట్స్ పడే ఛాన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి రోహిణికి ఇవ్వాలనుకుంటున్నానని తను గివప్ ఇచ్చిన విధానం, రోహిణిని ఎంకరేజ్ చేసిన విధానం నిజంగా విష్ణుప్రియకి చాలా అడ్వాంటేజ్. విష్ణుప్రియకు ఉన్న డిసడ్వాంటేజ్ కాస్త ఏంటంటే అప్పుడు తను పృథ్వీ చుట్టూ తిరగడం, గేమ్స్ గురించి అంత సీరియస్నెస్ లేకపోవడము. ఇక్కడ కూడా తను తీసుకోవచ్చు కదా గేమ్ గురించి, ఇక్కడ ఇంతకాలం కూడా గేమ్ సీరియస్గా ఆడట్లేదు అంటున్నప్పుడు తను సీరియస్గా ఆడొచ్చు కదా, రోహిణికి ఎందుకు ఇచ్చేయాలి అన్నట్టుగా కూడా ఉండొచ్చు. అది కూడా నెగిటివ్ అవ్వచ్చు దానికి, కానీ ఎక్కువ పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది విష్ణుప్రియ. రోహిణి అండ్ విష్ణుప్రియ అయితే మాత్రం ఖచ్చితంగా బార్డర్లో ఉన్నారు. ఇక్కడ విష్ణుప్రియ రోహిణి అనుకుంటే రోహిణి ఎంత టాస్క్లు ఆడుతున్నా ఎంత చేస్తున్నా సరే ఆడియన్స్కి ఎంత రీచ్ అవుతున్నారు, ఎంతవరకు రీచ్ అవుతున్నారు అనేది మాత్రం డౌటే. సో ఆ విధంగా చూసుకుంటే రోహిణికి కొంచెం ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ అని నేను అనుకుంటున్నా. సో ఇదండి నాకు అనిపించింది ఇప్పటి వరకు ఉన్న ఓట్ అనాలిసిస్. ఇది చెప్పాను కదా, ఏది ఎలా అయినా జరగచ్చు. ఇప్పుడు ఈ రోజు అడిగిన రోహిణి గేమ్ టాస్క్లో కూడా కొంచెం గెలిచేసి ఉండుంటే అసలు ఆ ఆట టాస్క్ వేరే ఉంటుంది. సో అదే అయితే అది వేరే విషయం. రోహిణి రూప్స్ అవి సరిగ్గా కట్టలేదు, తర్వాత కన్సిడర్ అవ్వకపోను. బట్ తను బయటకు వచ్చిన విధానం, అన్ని చిక్కుముళ్ళు ఇప్పుకుంటూ బాడీ వంచుకుంటూ వచ్చిన విధానాన్ని గురించి చెప్తున్నా. సో ఆ విధంగా టాస్క్లు అయితే ఎక్కడ తగ్గదు, దానికి అడ్వాంటేజ్ ఉంది. బట్ ఎంతవరకు రీచ్ అవుతుంది, ఫస్ట్ టైం నామినేషన్స్కి వచ్చింది కాబట్టి చాలా కష్టమని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు? టాప్ 5 కంటెస్టెంట్స్లోని నిఖిల్ అండ్ గౌతమ్ ఓకే, టాప్ 1, 2 ఓకే. 3, 4లోకి వచ్చేసరికి ఇంకా అవినాష్ టాప్ 5లో ఉంటాడు. 3, 4లో ఎవరెవరు ఉంటారు అని మీరు అనుకుంటున్నారు? సో 1, 2, 3, 4, 5 ఎవరు అనుకుంటున్నారు ఓవరాల్ గా కామెంట్ చేసి చెప్పండి. సో టేక్ కేర్, బై బై. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్.